అయితే అమ్మ ఆషాఢ మాసం అంటేనే మనకు ముఖ్యంగా ఎన్నో ప్రత్యేకతలకు నిలవు. అయితే ఆషాఢ మాసంలో మిగతా భాగ్యనగరం అంతా కూడా బోనాల సందడితో మారుమవుతుంది. అమ్మవారి ఉత్సవాలతో ఎంతో అద్భుతంగా అందంగా అమ్మవారిని కూడా ముస్తాబు చేస్తూ ఉంటారు. అసలు ఆషాఢంలో బోనాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అలాగే ఈ మాసంలో అమ్మవారిని చక్కగా శాకాంబరిగా కూడా పూజిస్తూ ఉంటారు. ఆ వివరాలు. బోనము అంటే మొట్టమొదటి అర్థం ఏమిటంటే భోజనం. ఆ భోజనం ఎవరికి అంటే అమ్మవారికి బోనం అంటాం. ఆ అమ్మవారు ఎక్కడుంది అంటే నగరంలో ఉన్నటువంటి 4 చోట్ల 4 దిక్కుల అని చెప్పాలి. నిజం చెప్పాలి అంటే ఆ 4 దిక్కుల అంటే మొత్తం భాగ్యనగరానికి చుట్టుపక్కలంతా ఆవృతం చేసుకుని ఉన్నటువంటి అమ్మవార్లు వీళ్ళందరూ. ఎందుకున్నారు ఇక్కడ ఆవృతం చేసుకుని అంటే అసలు భాగ్యనగరం ఇదివరకు నిజాం పాలనలో ఉండేటువంటి కాలానికి మునుపటి నుంచి కూడా ఇదంతా కూడా విశేషమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే కరువు ప్రాంతం. అంటే నీళ్లు సమృద్ధిగా లేవు, ఆహారం అంత ఎప్పుడైతే నీటి ధార తక్కువగా ఉందో ఆహారం ఆటోమేటిక్గా తక్కువగా పండుతూ ఉంటుంది. రాళ్ళు రప్పలు విపరీతంగా ఉన్నటువంటి క్షేత్రం. సో అన్ని రకాలుగాను జనజీవన స్రవంతి అంటే ఏ రకంగా మానవుడు బతకాలి అనుకుంటాడో ఆ బతకడానికి కావాల్సినటువంటి ప్రకృతిపరమైనటువంటి విలువలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ క్షేత్రంలో. దాంతో ఏం చేశారు, ఇక్కడ పాలిస్తున్నటువంటి నిజాం ప్రభుత్వాలన్నీ కూడా ఈ క్షేత్రాన్ని పాలిస్తున్నటువంటి రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్షేత్రం అంతా కూడా భాగ్యవంతంగా మారడం కోసం అనేటువంటి సంకల్పంతో రకరకాల విపత్తులు వచ్చినప్పుడు ఒకసారి ప్లేగు వ్యాధితో మొత్తం నగరం అంతా బాధపడింది, ఒకసారి వరదలతో బాధపడింది, ఇంకొకసారి దురాచారాలతో బాధపడింది, ఇంకోసారి కొన్ని రకాలైన మహమ్మారులతో బాధపడింది. ఇలా 4 రకాలైనటువంటి సందిగ్ధావస్థలు ఈ భాగ్యనగరానికి పూర్వం అంటే భాగ్యనగరంగా మారక పూర్వం వచ్చినటువంటి సందర్భాలలో ఆయా నిజాం నవాబులు ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమతిని తీసుకుని, ఎందుకంటే కష్టంలో ఉన్నవాడికి నమస్కరించవయ్యా అంటే నమస్కరిస్తాడు, వాడు ఇంకా మతంతోనూ కులంతోనూ సంబంధం పెట్టుకోడు. కనుక వాటి రెండింటినీ కూడా వదిలేసేసి సర్వస్వ శరణాగతి వేడే సందర్భాలు వచ్చిన ప్రతిసారి కూడా మనకు ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మహమ్మారులను తీసేయగలిగేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు ఆయా క్షేత్రాల్లో ఉద్భవించాయి భక్తుల యొక్క మనోకామనలను ఆధారం చేసుకుని. అలా వచ్చినటువంటి ఈ 4 క్షేత్రాలు కూడా మొత్తం ఈ నిజాం నవాబుల చేతిలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ అని ఏదైతే పిలుస్తామో దాన్ని భాగ్యనగరంగా మార్చారు. భాగ్యము అంటే అర్థం ఏమిటి? అదృష్టం, సంపద, దాంతోపాటు అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితి పొందగలిగేటువంటి అవకాశాలు ఏర్పరచగలిగినటువంటి నగరంగా మారింది భాగ్యనగరం. ఆ భాగ్యనగరంలో ఎప్పుడైతే అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ఆ నిజాం కాలంలో ఉన్నటువంటి రాజుల యొక్క అనుమతితోనే ప్రతి ఆషాఢము అంటే ముందే చెప్పుకున్నాం ఆధ్యాత్మిక మాసం. ఆధ్యాత్మిక మాసంలో లౌకికంగా ఉండేటువంటి భౌతికంగా ఉండేటువంటి సుఖ సంతోషాలకి ప్రతి జీవుడు కూడా దూరంగా ఉండాలి, వాటిని త్యజించాలి. త్యజించడము అంటే అర్థం ఏమిటి? చాలామంది చెప్తుంటారు త్యాగము అని. త్యాగం కాదు, నిజం చెప్పాలి అంటే ఈ పాంచభౌతికమైనటువంటి దేహం నీకు వచ్చినందుకు, ఇందులో పంచేంద్రియాలు నీకు చక్కగా పనిచేస్తున్నందుకు, సప్తధాతువులు నీ యందు ఉండి అవి సవ్యమైనటువంటి స్థాయిలో ఉండి నేను ఆరోగ్యవంతుడిగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రకృతికి. అది థ్యాంక్స్ గివింగ్ అంటాం. పక్కన ఎవరో సహాయం చేస్తేనే, ఒక 2 నిమిషాలు మన పిల్లాడిని చూస్తేనో, మనం ఇంట్లో లేనప్పుడు మన ఇంటిని కాసేపు అలా అటు ఇటు చూసి జాగ్రత్తగా ఎవరు రాకుండా చూసినటువంటి వాళ్ళకు, బయట పహరా కాసినటువంటి వాచ్మెన్కోనే నిత్యము థ్యాంక్స్ చెప్పి వాడికి ఎంతో కొంత దక్షిణ ఇస్తూ ఉన్నాం కదా. మరి ఇంత దేహాన్ని ఇచ్చి దీనికి ఇంతమైనటువంటి సవ్యమైనటువంటి ఉపకరణాలను ఇచ్చినటువంటి భగవంతుడికి థ్యాంక్స్ గివింగ్ ఎలా చెప్తావు? ఆ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం కోసం, ఆ థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం, కృతజ్ఞతాభావాన్ని నీ యందు ఉన్నదాన్ని బయటికి తెలియజేసేటువంటి విధానంలోకి తెచ్చుకోవడమే పూజ. ఆ పూజ నువ్వు విడిగా చేసావా చేయవా కాదు, కాలాంతర్గతంగా కూడా ఆ కృతజ్ఞతాభావాన్ని ప్రకృతి పరంగా నువ్వు అందజేసుకోవడం కోసం నీకు ఇచ్చినటువంటి ఈ జన్మలో ఈ చాతుర్మాస వ్రతంలో జాగ్రత్తగా చేసుకో. ఆ చాతుర్మాసాలన్నిటికీ కూడా మొట్టమొదటి మాసం ఏమిటి అంటే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సాంప్రదాయాలు ఏవైతే వచ్చాయో దానిలో ఈ బోనం, నాకేం తెలియదండి, మంత్రాలు రావు, తంత్రాలు రావు, లలిత శాస్త్రాలు లాంటివి నేను చదవలేను, నాకు పెద్దగా విద్య లేదు, ఏదీ లేకపోయినా నేను ఆ థ్యాంక్స్ ఎలా చెప్తాను భగవంతుడికి అంటే, నేను ఇంట్లో వండుకునేటువంటి నిత్యం చద్ది కూడా ఉంటుంది నాకు. అంటే అన్నం రాత్రి మిగిలిపోయిందండి, అందులోనే కాస్త పెరిగేసుకుంటాను, శరీర పుష్టి కోసం దాన్నే పొద్దున్నే తింటాను, అదే అమ్మవారికి పెడతాను, అదే కదా బోనం అంటే.
అమ్మ నా ఇంట్లో కొన్ని పాలు మిగిలినాయి, కొద్దిగా అన్నం వండుకుని పిల్లలకి అందులో పెట్టి అదే పరమాన్నంగా పెడుతూ ఉంటాను. అదే కదా బోనం అంటే, పాలతో బెల్లంతో కలిపినటువంటి అన్నం బోనం, పెరుగుతో ఉప్పుతో కలిగినటువంటి అన్నం బోనం. ఈ రెండింటిని ఏం చేస్తున్నాను నేను, ఒక సంవత్సర కాలం పాటు ఆరోగ్యంగా ఉండడం కోసం, ఐశ్వర్యంతో అనుభవించడం కోసం, అనుభవిస్తూ నా ఐశ్వర్యంతో ఇంకో 10 మందికి కూడా ఆహ్లాదాన్ని కలిగించడం కోసం ఏ జీవితాన్ని అయితే కోరుకుంటున్నానో ఆ తల్లికి, ఏ తల్లి, ఎక్కడో ఉన్నటువంటి తల్లి కాదు, నా నగరాన్ని, నా క్షేత్రాన్ని నాకు సుఖవంతంగా అందించినటువంటి ఈ గ్రామదేవత, ఈ 4 చెరుగుల్లో భాగ్యనగరాన్ని రక్షిస్తున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి వారం వారం ఈ బోనాన్ని నేను సమర్పించుకోవడం. నేను ఏ క్షేత్రంలో ఉంటానో ఆ క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి అమ్మవారికి నేను ఇస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ఈ భాగ్యనగరం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది. అందుకని నాకున్న దానిలో, నాకు తెలిసిన దానిలో నేను ఇంట్లో ఎలా బతుకుతున్నానో ఆ బతుకునే అమ్మవారి ముందు నివేదనగా అర్పించడమే బోనం. అటువంటి బోనాన్ని నేను ఎప్పుడైతే ఇచ్చానో ఆ తల్లి ఏం చేస్తుంది, నీకున్నది నాకు ఇమ్మంది, నీకు లేని దానికోసం పాకులాడద్దండి. అందులోనే అంతర్గతంగా నేమేమిటి, నీకు ఇచ్చిన దానిలో సుఖపడు అని అంటుంది. ఆ ఇచ్చిన దానిలో సుఖపడుతూ నీకున్నదేదో నాతో పంచుకో అంటున్నటువంటి ఆ తల్లికి ఆ బోనాన్ని సమర్పించగానే నువ్వు ఏది కోరుకుంటే అది నీ స్థాయికి పెద్దదైనా సరే ఆ తల్లి ప్రేమతో, కరుణతో అందించేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ బోనం మీద ఇంకాస్త ఆనందం పెరుగుతుంది. అమ్మకి ఒకసారి సంవత్సరానికి ఇస్తావు బోనం, నీ ఇంటికి వచ్చినటువంటి ఆడబడుచులకి, ఆడపిల్లలకి నిత్యం ఇస్తావు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదులకి, సువాసినులకి అనునిత్యం శుభం కలగాలి, అటువంటి శుభాలు నీ ద్వారా వాళ్ళు కూడా పొందాలనేటువంటి కోరికతో ఆ శుభాన్ని నువ్వు కూడా ఆపేక్షిస్తూ ఉంటావు. కనుక బోనం అంటే బతుకునివ్వడం, బోనం అంటే ఆనందాన్ని ఇవ్వడం. అటువంటి ఆనందం ఇచ్చినటువంటి తల్లికి ఆ బోనాన్ని సమర్పించడం.